వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిత్ర ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇవాళ వీడియో అయితే వంట కాదు, ఏ ఫుడ్ ఐటమ్ కాదు. నేను ఫ్రెంచ్ స్టైల్ ఎలా వేసుకుంటానో చూపిస్తాను. హెయిర్ స్టైల్ అండ్ నా సింపుల్ మేకప్. అంటే నేను సింపుల్గా పార్టీ, బర్త్డే పార్టీస్కైనా దేనికైనా సింపుల్గా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకుంటే నేను ఇలాగే రెడీ అవుతా. అది మీతో నేను ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే మనం హెయిర్ స్టైల్ చూద్దాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ నేను ఎలా వేసుకుంటానో చూసేయండి. ఇది డ్రెస్సెస్ పైన, శారీస్ పైన చాలా బాగుంటుంది ఈ హెయిర్. నేను ఎక్కువ ఫ్రీక్వెంట్లీగా వేసే హెయిర్ స్టైల్ అన్నమాట. చూసేయండి నా స్టైల్లో ఎలా వేసుకుంటానో చూడండి. ఈ హెయిర్ స్టైల్ని ఫ్రెంచ్ ప్లేట్ అని కూడా అంటారు. ఈ హెయిర్ స్టైల్ వేసుకోవడానికి ముందుగా మనం కోంబ్ చేసుకోవాలి. మంచిగా నీట్గా ఒక్క చిక్కు కూడా లేకుండా నీట్గా కోంబ్ చేసుకోవాలన్నమాట. చిక్కులు ఉంటే మనకి ఈ హెయిర్ స్టైల్ అనేది సరిగ్గా రాదు. ఎందుకంటే ఇలా సైడ్స్ తీస్తూ ఉంటాం కదా, చిక్కులు ఉంటే నీట్గా రాదన్నమాట. ఇది షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా వేసుకోవచ్చు, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే కొద్దిగా కష్టంగా ఉంటుంది. నేను ఎక్కువ ఫ్రీక్వెంట్లీగా ఇదే హెయిర్ స్టైల్ యూజ్ చేస్తాను. ఏ పార్టీస్కి వెళ్ళినా, బర్త్డే పార్టీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ హెయిర్ స్టైల్ నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఫ్రెంచ్ ప్లేట్ అని అంటారు కదా. ఇంట్లో కూడా కాంప్లిమెంట్ ఇస్తారు. ఫ్రెండ్స్ అయినా ఇంట్లో అయినా చాలా బాగా వేసుకున్నామని కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు. చాలా నీట్గా వేస్తానన్నమాట. దీనికైతే ముందుగా ఈ ముందున్న హెయిర్ అంతా తీసుకోవాలి. మనం పఫ్ పెడితే ఎలా తీసుకుంటామో అలా ముందున్న హెయిర్ అంతా తీసుకొని ఒక పాయ అల్లుకోవాలన్నమాట. సైడ్స్ కూడా ఒక్కొక్క పాయ తీసుకుంటూ మనము దాంట్లో కలుపుకుంటూ అల్లుకోవాలి. అండ్ దీనికి అయితే చిక్కులు ఉండద్దు. చిక్కులు లేకుండా ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వచ్చేస్తుంది. స్టార్టింగ్లో నాకు కూడా రాలేదు. ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేశాను, వచ్చేసింది. ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఎందుకన్నారు? ఏదైనా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ప్రాక్టీస్ చేయండి, ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా ఈజీగా వేసేస్తాను నేనైతే. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా వేసుకొని మనము ఏ డ్రెస్సెస్ వేసుకున్నా, శారీస్ పైకైనా చాలా బాగా కనిపిస్తుంది ఈ హెయిర్ స్టైల్ ఫ్రెంచ్ ప్లేట్. షార్ట్ నాది మీడియం హెయిర్ కాబట్టి నాకు ఈజీగా అయిపోతుంది. కానీ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొద్దిగా కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి హెయిర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, అలా సైడ్స్ తీయడం కష్టమవుతుంది వాళ్ళకి. షార్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేసుకుంటే సైడ్స్ అలా తీసుకుంటూ వేసుకుంటే మనకి హెయిర్ స్టైల్ అనేది రెడీ అయిపోయింది. హెయిర్ స్టైల్ ఫ్రెంచ్ ప్లేట్ ఇదే. నేను ఎప్పుడు చేసుకునే హెయిర్ స్టైల్ ఇదే అన్నమాట. బాగా వచ్చిందా? ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే నేను సింపుల్ మేకప్ ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తా. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నా నేను. నీట్గా అసలు వాటర్ లేకుండా నీట్గా మనము తుడుచుకోవాలన్నమాట. వాటర్ ఉంటే మనకు మేకప్ అనేది సరిగ్గా రాదు. నీట్గా తుడుచుకోండి. కాటన్ ఇలాంటి కాటన్ ఉంటే కూడా వీటితోటైనా ఒకసారి తుడుచుకోండి. ఏమైనా డస్ట్ అలా ఉన్నా కూడా వచ్చేస్తుంది. నీట్గా తుడిచేసుకొని ఫస్ట్
నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ చూపిస్తాను మీకు. ఇది యూజ్ చేస్తా, షుగర్ వాళ్ళ ఫౌండేషన్ యూజ్ చేస్తా. ఇది లాస్ట్కి వచ్చింది, అయిపోవడానికి వచ్చింది. ఇదైతే షుగర్ వాళ్ళది లిప్స్టిక్ నెంబర్ 4. అండ్ ఇది మ్యాక్ వాళ్ళది ఐలైనర్. ఇది బేసిక్గా ఇంట్లో ఉంటే నేను లిప్ బామ్ యూజ్ చేస్తా, ఈ బేబీ లిప్స్ యూజ్ చేస్తా. అండ్ హైబ్రో పెన్సిల్, ఇంకోటి ఇది కనురెప్పలకి పెట్టుకునేది ఐ ల్యాషెస్కి, ఇది ఒకటి యూజ్ చేస్తా. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ తోటి నేను సింపుల్గా ఎలా మేకప్ చేసుకుంటానో చూసేయండి. ఫస్ట్ అయితే నేను వాటర్ లేకుండా మంచిగా నీట్గా తుడుచుకున్నా. ఫస్ట్ నేను ఇది నివ్యా వాళ్ళది మామూలుగా మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. అప్పుడే ఈవెన్గా మనకి ఆ ఫౌండేషన్ అనేది ఫేస్ అంతా ఈవెన్గా వస్తుంది అన్నమాట. మనకి ఫేస్ అట్లా స్పాచుల్గా రాకుండా మంచి ఈవెన్గా వస్తుంది. కొద్దిగా లైట్గా ఇంత కొద్దిగా తీసుకొని ఫౌండేషన్ అప్లై చేసే ముందు నేను ఇది మాయిశ్చరైజర్ అనేది పెట్టుకుంటాను ఫేస్కి. అప్పుడే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. డైరెక్ట్ ఫౌండేషన్ పెట్టుకుంటే నాకు ఎందుకో ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు అనిపిస్తుంది. అందుకే కొద్దిగా మాయిశ్చరైజర్ పెట్టుకొని ఒక 2 minutes అలా ఉంచేసి ఆ తర్వాత ఫౌండేషన్ పెట్టుకుంటాను. మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక ఒక 1 minute అలా కొద్దిగా అది మన స్కిన్ ఇలా కలిసిపోయేంతసేపు ఉండాలి. నెక్స్ట్ ఫౌండేషన్ పెట్టుకుంటాను. నేను ఫౌండేషన్ కూడా ఎలా పెట్టుకుంటానో చూసేయండి. నెక్ కూడా పెట్టుకోవాలి, ఓన్లీ ఫేస్కే పెట్టొద్దు, నెక్ కూడా పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఫేస్ నెక్ అనేది బాగుంటుంది. ఫేస్ వైట్గా ఉండి నెక్ బ్లాక్గా కనిపిస్తే బాగుండదు. మనకి ఫౌండేషన్ అనేది మొత్తం నెక్కి అండ్ ఫేస్కి కూడా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే బాగుంటుంది. చూసేయండి. ఎక్కువగా మేకప్ వేసుకోవడం నాకు నచ్చదు. ఎప్పుడో ఒకసారి పార్టీస్కి అలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడే నేను ఇలా రెడీ అవుతాను. ఇంట్లో ఉంటే ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ పౌడర్ అలా యూజ్ చేస్తాను అంతే. అసలు ఎక్కువగా నాకు ఇలా ఫౌండేషన్ ఇవన్నీ ఫేస్కి అంత మంచిది కాదనిపిస్తుంది. మనం ఎంతైనా న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనము మంచి స్లీప్ తీసుకొని మంచి హ్యాపీగా ఉంటే మన ఫేస్ అనేది గ్లో ఉంటుంది. ఇవన్నీ ఎంత అప్లై చేసినా కూడా అంత బాగుండదు అనిపిస్తుంది నాకైతే. అప్పుడప్పుడు తప్పదు, ఇలాంటి ఫంక్షన్స్కి అలాంటప్పుడు రెడీ కాకుండా ఉండడం తప్పదన్నమాట. కొందరు మేకప్ అనగానే ఇంతింత మందం పూసేస్తూ ఉంటారు, గోడకు పిడకలు కొట్టినట్టు. అంతంత మందం పూసుకుంటే కూడా అంత హెవీ మేకప్ తోటి డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. నాకైతే నచ్చదు అలా. ఇలా సింపుల్గా రెడీ అవ్వడమే. కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తారు, నేను పాన్స్ పౌడర్ యూజ్ చేస్తా. కాంపాక్ట్ ఉన్న వాళ్ళు కాంపాక్ట్ యూజ్ చేసుకోండి. కాంపాక్ట్ పౌడర్ కూడా యూజ్ చేస్తారు, నా దగ్గర కూడా ఉంది. బట్ నాకు అది యూజ్ చేయాలనిపించదు. ఇది పాండ్స్ పౌడర్ తోటే కొద్దిగా లైట్గా అలా కొద్దిగా పెట్టుకుంటానన్నమాట. హెవీగా అనిపిస్తుంది కాంపాక్ట్ పెడితే, ఫేస్ అంతా ఎక్కువ మేకప్ లాగా అనిపిస్తుంది అన్నమాట. లైట్గా అలా పెట్టేసుకుంటాను. పౌడర్ కూడా పెట్టిన తర్వాత మనం టచ్ చేయొద్దు. ఐబ్రో పెన్సిల్ ఐ మేకప్ చేసేస్తాను నేను. చూసేయండి. ఫస్ట్ అయితే ఐబ్రో పెన్సిల్ లైట్గా ఇక్కడ ముందు లైట్గా ఉంటాయి కదా, ఈ ప్లేస్లో కొద్దిగా. అండ్ నాకు ఇక్కడ హెయిర్ ఉండదు, ఇక్కడ కొద్దిగా లైట్గా ఐబ్రో పెన్సిల్ ఇక్కడ ముందు మనకి కొద్దిగా లైట్గా ఉంటుంది హెయిర్, అక్కడ కొద్దిగా అప్లై చేస్తాను. అండ్ మిడిల్లో నాకు కొద్దిగా హెయిర్ ఉండదు, అక్కడ కూడా కొద్దిగా అప్లై చేస్తాను అన్నమాట లైట్గా. ఐ మేకప్కి అయితే ఐ ల్యాషెస్కి అంటే ఈ కన్నురెప్పలు అనేవి కొద్దిగా థిక్గా అనిపిస్తే బాగుంటుంది లైట్గా. అంటే ఇది పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి, పైకి అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది. జాగ్రత్తగా నీట్గా పెట్టుకోండి. నెక్స్ట్ ఐ ల్యాషెస్కి ఇది కనురెప్పలకి పెట్టుకోవడం వల్ల మనకి కనురెప్పలు అనేవి థిక్గా కనిపిస్తాయి అన్నమాట. ఐస్ అనేవి బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇది పెట్టుకునేటప్పుడు పైకి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా పెట్టుకోండి. ఐలైనర్ నేను లాక్మీ వాళ్ళది యూజ్ చేస్తాను, బట్ నా దగ్గర అది అయిపోయింది. మ్యాక్ వాళ్ళది ఉంది. కాజల్ ఐలైనర్ రెండు లాక్మీ వాళ్ళే యూజ్ చేస్తాను, బట్ నా దగ్గర అది అయిపోయింది అనమాట. లిక్విడ్ ఐలైనర్ కూడా ఉంటుంది, బట్ అది నాకు స్ప్రెడ్ అవుతుంది. అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఒక దయ్యంలాగా అయిపోతా.
కళ్ళు పెద్దగా కనిపిస్తాయి మేకప్ చేస్తే. నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి లైట్గానే పెడతా. లిప్స్టిక్ కూడా దీనికైతే నేను కొద్దిగా ఈ లిప్ బామ్ పెడతా. ఫస్ట్ లిప్ బామ్ పెట్టుకున్న తర్వాత లిప్స్టిక్ పెడతా. ఇలా పెట్టేస్తే చాలా థిక్గా వచ్చేస్తుంది. నేను కొద్దిగా లైట్గా పెట్టుకుంటా అంతే. చేతి కంటిని కూడా వేస్ట్ చేయొద్దు. ఈ కండ్రప్పుల మీద పెట్టేసుకోండి, ఐ మేకప్ లా ఉంటుంది. లాస్ట్ స్టిక్కర్ పెట్టుకుంటే మేకప్ కంప్లీట్ అయిపోతుంది. స్టిక్కర్ నేను ఫంక్షన్స్కి వెళ్తేనే ఈ స్టిక్కర్స్ యూజ్ చేస్తా. మామూలుగా అయితే ఇంట్లో బ్లాక్ స్టిక్కర్స్ పెడతా, కానీ ఫంక్షన్స్కి అయితే ఈ స్టిక్కర్స్ డిజైన్ స్టిక్కర్స్ యూజ్ చేస్తా. ఇప్పుడు ఏ స్టిక్కర్ పెట్టుకోవాలంటే కొద్దిగా గ్రీన్ షేడ్లో వేసుకుందాం అనుకుంటున్నా డ్రెస్. బాగుందా? నేను ఇప్పుడు డ్రెస్ వేసుకొని చూపిస్తా, నా లుక్ మొత్తం చూపిస్తా. ఫైనల్ లుక్ ఇది. అంటే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నా. ఫంక్షన్కి వెళ్ళడానికి ఇలా రెడీ అయినా. నేను ఎలా రెడీ అవుతానో మీతో షేర్ చేసుకోవాలనుకున్నా, షేర్ చేసుకున్నా. ఇది డ్రెస్, చున్నీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్ లుక్ జడ. తేజ ఇట్లా సింపుల్ రెడీ అవుతుంది. ఇలా రెడీ అవుతా, సింపుల్ రెడీ అవుతుంది. ఇట్లా ఆమె సింపుల్ గానే మామూలుగానే. ఇంకా బ్యాంగిల్స్ చేసుకోలే. సరే, ఇదే సింపుల్ గానే బ్యాంగిల్స్ చేసుకోలే. రెడీ అవ్వడు నాకు నచ్చదు. అంతే రెడీ అవుతా. ఈ నా మేకప్, హెయిర్ స్టైల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో నా లుక్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి.